తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కూడా 010 మరి ఫైలు ప్రస్తుతం మరి అన్ని సెక్షన్లు కూడా దాటి సందీప్ సుల్తానియా గారి దగ్గర ఉంది. మరి అతి త్వరలోనే ఆ ఫైలు కూడా మరి మోక్షం లభించబోతా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మాదిరిగా మరి ఇక్కడ కూడా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 ద్వారా మరి వేతనాలు జీవో అతి త్వరలోనే రాబోతున్న విషయాన్ని కూడా మరి మీకు తెలియజేస్తూ, దాంతో పాటుగా మరి మన హెల్త్ కార్డ్ సమస్య మరి గత ప్రభుత్వంలో మరి అధికారంలో ఉన్నప్పుడు హెల్త్ స్కీమ్ను మరి గైడ్లైన్స్ రూపొందించిన దాంట్లో ఉపాధ్యాయ సంఘాల నుంచి నేను కూడా ఆ రోజు కమిటీ సభ్యులుగా ఉండి మార్గదర్శకాలు రూపొందించడం, ఆ తర్వాత ఆ ఫైలు హెల్త్ సెక్రటరీ హెల్త్ మినిస్టర్ సంతకాలు అయిన తర్వాత మరి సీఎం సంతకం అయినప్పుడు ఆగిపోవడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడం, మళ్ళీ మనం జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి హెల్త్ స్కీమ్ యొక్క ప్రాధాన్యతను వివరించి ఒప్పించడం జరిగింది. ప్రస్తుతం మరి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో గైడ్లైన్స్ రూపొందుతూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా మరి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం, మరి వాళ్ళ అటు కర్నూలు కావచ్చు ఇటు విజయవాడ కావచ్చు ఈ 2 పట్టణాలలో కూడా ట్రీట్మెంట్ జరిగితే కూడా ఒక్క పైసా కూడా మనం ముందస్తుగా చెల్లించకుండా అవసరమైతే నెల నెల ఉపాధ్యాయులే కొంత కాంట్రిబ్యూట్ చేసే విధంగా ఒక నూతన హెల్త్ స్కీమ్ త్వరలోనే రాబోతున్న విషయాన్ని తెలియజేస్తూ, ఆ కొత్త హెల్త్ స్కీమ్ కూడా మరి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా మరి ఆ స్కీమ్ వర్తించే విధంగా మరి జీవో ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి మన మేనిఫెస్టోలో సిపిఎస్ అంటే మేము కనుక అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని, అదేవిధంగా మరి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా చెల్లిస్తామని, మరి పెండింగ్లో ఉన్న డిఏలను